మా అమ్మాయి ఉంది అంటే ఒకసారి, మా అమ్మాయి లేదంటే అసలు అమ్మాయి ఉందా లేదా ఫస్ట్ లైఫ్ లో? ఎందుకు లేదండి బాబు, లైఫ్ లో కాదండి, నాకు అమ్మాయి ఇక్కడ స్టేజ్ మీద ఇద్దరు ఉన్నారు. ఆ అమ్మాయిలు వేరండి, ఆ అమ్మాయిలు కదండి మీ లైఫ్ లో. మన టైటిల్ ఏంటి తేజ గారు? ప్రేమ కథ. మీకు కూడా ఒక కథ ఉంటది కదా? చాలా ఉన్నాయి. ఒక్కటి చెప్పండి. చూద్దా. అమ్మాయి ఉందా? అమ్మాయి లేకుండా కథ ఎక్కడ ఉండిద్ది? ఇప్పుడు లైఫ్ లో అమ్మాయి ఉందా ప్రెసెంట్? అది వేరు సార్. పాప మావిడికి ఆల్రెడీ ఏంటి సార్, ఇంకా వైరల్ చేయడం బాగోదు సార్. తేజ గారు ఏంటి సార్, అమ్మాయి ఉందా లేదా చెప్పండి. ఉందండి, లేకుండా ఎట్లా ఉండదు? మీ లైఫ్ లో అమ్మాయి ఉంది? లైఫ్ లో అందరికి ఉంటారండి అమ్మాయిలు. ఆ క్వశ్చన్ మీరు అయితే చెప్పండి, లవ్ స్టోరీ అని ఒక 2 లైన్లు చెప్పండి. మాది ప్రేమ కథ కాబట్టి మీ ప్రేమ కథ వినాలంది మాకు ప్రెస్ మీట్ లో. అంత ఇంట్రెస్టింగ్ ఏమి ఉండదు. మేము చేసుకుంటాం. చెప్తున్నాను, నాది బేసిక్ గా ఒక లవ్ స్టోరీ అడిగారు కాబట్టి ఫస్ట్, ఎందుకంటే సినిమా టైటిల్ ప్రేమ కథ కాబట్టి నా ప్రేమ కథ చెప్పి స్టార్ట్ చేస్తా. నా ప్రేమ కథలన్నీ వన్ సైడ్ అండి, మనం చేయటం, వాళ్ళు ఎవరు మనం చేయరు. అది కాబట్టి దానికి ఇబ్బంది ఏమీ లేదు, నేను చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ. ఉందా ఇంకా చెప్తున్నా, స్టార్ట్. చెప్పు ఏంటి బాబా? ప్రేమ కథ గురించి చెప్పు. మన కథ జీవితం వద్దా? ఓకే, అడగండి, చెప్పమంటుంది. మా ఇద్దరిది చాలా ఉంది, వద్దంటున్నారు కాబట్టి వద్దు. మైకి రావాలి ప్లీజ్ రా. వద్దు ఉండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమండి, మమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేసిన అయిపోయిందా? ఉండరా ఒక నిమిషం. ఇంకా ఉందా? ఓకే ప్లీజ్ చప్పట్లు కొట్టు అన్న. విజయ్ అన్న వాళ్ళ ముగ్గురు ఎక్కిచ్చి కారు ఎక్కిచ్చేయండి మా దగ్గర. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న విజయ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అని చెప్తున్నానన్నా ఒక మాట. నేను యూట్యూబ్లో ఫుడ్ వీడియోలు చేస్తూ మూవీ ప్రమోషన్స్ అవి చేసుకునేవాడిని. మీరందరూ చూశారు, మీరందరూ ఎంకరేజ్ చేశారు, చాలా బాగా వెళ్తున్నాయి అని చెప్పి సపోర్ట్ కూడా చేశారు. ఆ సపోర్ట్ అక్కడ దాకా తీసుకొని చూశారు. మళ్ళీ ఇలా మాట్లాడుతున్నా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక ఫుడ్ వీడియోస్ మూవీ ప్రమోషన్ చేసుకునే నన్ను అన్న అనే బ్రదర్ ఒకసారి వచ్చి మన మూవీ గురించి మాట్లాడమని ఎప్పుడైతే చెప్పాడు, నాకు అసలు భలే హ్యాపీ అనిపించింది. నేను అన్న ఒక 2 రోజులు ముందు కనబడితే, అన్న మన మూవీ నా ఛానల్లోనే చేసుకున్నామని చెప్పేవాడిని. బేసిక్గా రేపే 5వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది అన్న, నేను ఇక్కడ మా టీం అందరితో కలిసి సినిమాకి వెళ్తున్నాను, అందరం కలిసి చూద్దాము, ఇబ్బంది లేదు అని నేను నా ఛానల్లో చెప్పేది ఒకటే మాట. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త జోనర్తో ఏ సినిమాలు వచ్చినా మన ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తారన్న, అలాగా ఈ సినిమాను కూడా ఎంకరేజ్ చేస్తారని చెప్పి నేను నమ్ముతున్నాను. న్యూ ఇయర్లో నేను ఇప్పుడు సినిమా చూడలేదు, ఫస్ట్ టైం మా టీం అందరం కలిసి చూసే సినిమా ప్రేమ కథ. అది మంచి సక్సెస్ ఇవ్వాలి పాప. తేజ, నువ్వు చాలా సాడ్ ఉన్నావు కదా ఈరోజు. దేనికమ్మా? ఎందుకంటే హీరోయిన్ రాలేదు కదా. నువ్వు ఉన్నావు కదా నా హీరోయిన్. ఉండి వస్తున్నా, ఆడికే వస్తున్నా. ఇందాక పాప ఏదో ఆవేశంలో బ్రో అంది. బ్రో అంటే అర్థం తెలుసా మీ అందరికి? చెప్పు అంటున్నాడు. బావా రావా అంతే కదా? బావా రావా ఒకసారి, అది బ్రో. ఎవరైనా ఏమన్నంటే అది చెప్పేసుకున్నారు. ఇన్ని రోజులు మేము బ్రో అంటే వేరే బ్రో అనుకున్నాం. అయ్యో, పేరా బ్రో అంటే కన్వీనియంట్ గా ఉంటుంది.